ప్రజా వాయిస్ కథనానికి కేటీఆర్ ప్రత్యేక స్పందన. మేము ప్రౌడ్గా చెప్తామే అది. ఏమిచ్చిన వార్త అంటే కేటీఆర్ చేవెళ్లలో మీటింగ్ పెట్టిండు. అదే రోజు పొద్దున ఒక కట్టర్ బీఆర్ఎస్ కార్యకర్త, ఒక దళిత బిడ్డ మబ్బుల 4 గంటలకు చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఇన్కేపల్లి గ్రామం, మొయినాబాద్ మున్సిపాలిటీ, చేవెళ్ల నియోజకవర్గం. ఆ భాస్కర్ మెడికల్ కాలేజ్ పక్కనే ఉంటుంది. 2 నిమిషాలలో కార్యకర్త ఇంటికి పోవచ్చు. పోయేటప్పుడు పోలే, వచ్చేటప్పుడు పోలే. ఆయనకు తెలుసు విషయం, కేటీఆర్కి తెలుసు కార్యకర్త చచ్చిపోయిందని. ఎందుకంటే సవితా ఇంద్రారెడ్డి సుట్టం సూపుగా వచ్చిపోయింది కాబట్టి. ఆడ గెలిచిన చేవెళ్ల ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్కి పోయింది కాబట్టి అక్కడ ఎవరు లేరు దిక్కుదివాను. సో ఎందుకు నువ్వు కార్యకర్తలకేమో నువ్వు లైవ్లోనేమో మస్తు కార్యకర్తలను ఆదుకుంటాం, అప్పుడు తప్పులు చేస్తాం, ఇప్పుడు మంచిగుంటా అంటాను. మరి అసలైన ఉద్యమ కార్యకర్తకు ఎందుకు ఆదుకోవు? 3 చిన్న పిల్లలైనకు ఎందుకు ఆదుకోవని ఒక వార్త ప్రచురిస్తాం. ఇదే వార్త. కార్యకర్త కన్ను మూసాడు, కనీసం కన్నెత్తి చూడని కేటీఆర్. కార్యకర్త ఊర్లో శోకం, 3 చిన్నారులకు ధైర్యం ఏది అని మా కనకమామిడి సన్ని వార్త రాసాడు. మా రంగారెడ్డి జిల్లా బ్యూరో చీఫ్. పెన్ను పడితే కదులుతుంది, కదలాలి పెన్ను పడితే. సో వార్త రాష్ట్రం. ఆ వార్త ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే, కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరూ ఈ వార్త వైరల్ చేసిండ్రు. అందరూ స్టేటస్లు పెట్టుకున్నారు. అదిగా మళ్ళా ఎటో పోయేటట్టు ఉన్నదని చెప్పేసి కేటీఆర్ నిన్నొచ్చి వాళ్ళని పరామర్శించిండు. మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం కేటీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి, ప్రజా వాయిస్ తరపున. ఇదేందో చూద్దాం ఇప్పుడు. ప్రజా వాయిస్ కథనానికి కేటీఆర్ ప్రత్యేక స్పందన. ఎట్టకేలకు బాధిత కుటుంబానికి పరామర్శ. కరంచంద్ కన్నీటి కుటుంబానికి అన్ని విధాల బాసటగా ఉంటానని హామీ. కేటీఆర్ పరామర్శపై బాధిత కుటుంబ సభ్యుల సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్త చనిపోతే అది ఒకే కుటుంబానికి కాదు, పార్టీకి కూడా తీరని లోటు. ఎస్, వాస్తవం. చిన్న పిల్లలే, చిన్న పిల్లలు ఉండే ఫోటో. బాధ అనిపించింది, మస్తు బాధ అనిపించింది ఎందుకు. ఎందుకంటే అదే కార్యకర్త లేకపోతే పార్టీ ఎక్కడదా? ఇదే మా ప్రజావాయిస్ జర్నలిస్ట్ లేకపోతే ప్రజావాయిస్ ఎక్కడదా? బాజాప్తా చెప్తాం. అందరిలాగా యూజ్ అండ్ త్రో కాదు ప్రజావాయిస్. చిన్న చిన్న పిల్లలు, 3 పిల్లలు. నిన్న కేటీఆర్ వచ్చిపోయింది. సంతోషం అనిపించింది నాకు కూడా, చాలా సంతోషం అనిపించింది. చిన్న చిన్న పిల్లలు 3. అయ్యో వాళ్ళు ఎంత ఎంత ముద్దుగున్నారు. ఈయన కరంచంద్ ఫ్యామిలీ. ఈ కార్యకర్త చనిపోయిండు అనుకోకుండా. వార్త చూద్దాం. వార్త చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పార్టీ జెండాను భుజాన వేసుకొని చివరి వరకు నమ్మకంగా పనిచేసిన ఓ కార్యకర్త 2 రోజుల క్రితం ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఆవేదనలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవాలని కార్యకర్తలు, స్థానిక ప్రజలు కేటీఆర్ను కోరినా కొన్ని కారణాల వల్ల తొలి రోజు ఆ పరామర్శ జరగకపోవడం పలువురిని కలిచివేసింది. ఈ నేపథ్యంలో కార్యకర్త కన్ను మూసాడు, కనీసం కన్నెత్తి చూడని కేటీఆర్ అనే సందేశంతో ప్రజావాయిస్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం అనంతరం ఎట్టకేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ బాధిత కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మీ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అంటూ చక్కటి భరోసా ఇచ్చారు. ఆ మాటలతో బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసినట్లు స్థానికులు తెలిపారు. కార్యకర్తలు కేవలం సభల్లో జెండాలు మోసే వారు కాదు, పార్టీ బలానికి పునాదిరాలు వారు. కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి, 100% ఆదుకోవాలి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు.
నాయకత్వం అండగా ఉంటుందని కేటీఆర్ తెలపడం పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ అమరుడు పెద్ద మంగళారానికి చెందిన యాదిరెడ్డి కుటుంబాన్ని సైతం కేటీఆర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నరసింహారెడ్డి, కంటెస్టెడ్ కౌన్సిలర్ అమ్దాపూర్ సునీల్, కుమ్మరి రాజు, పెండ్యాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ప్రజా వాయిస్ లక్ష్యం ఒకటేనే. మా సన్ని రాసిందే చదువుతా, నా ఓన్ కవిత్వం కాదు ఇది, సన్ని రాసిందే. ప్రజా వాయిస్ లక్ష్యం ఒక్కటే. ఏంటిది అది? ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించడం, ప్రశంసించాల్సిన చోట ప్రశంసించడం, ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించడం. ప్రజల గొంతుకగా, కార్యకర్తల, నిరుద్యోగుల, కార్మిక, కర్షక, నా రైతాంగం గొంతుగా ప్రజా వాయిస్ నిలబడుతుంది ఆల్వేస్. ప్రశంసించాల్సిన చోట ప్రశంసిస్తాం, ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నిస్తాం. కేటీఆర్ తప్పు చేస్తున్నామని ప్రశ్నించినాం, అదే కేటీఆర్ కార్యకర్తకు అండగా ఉంటే ప్రశంసించినాం. ఇదే జర్నలిజం. మా సన్నీ జర్నలిజం అయినా, మేనం శ్యామ్ జర్నలిజం అయినా, త్రోట్ నా తెలంగాణ సమాజంలో ఉన్న నా 220 మంది ప్రజా వాయిస్ జర్నలిస్టులు అయిన నా కుటుంబ సభ్యుల జర్నలిజం అయినా ఇదే కోణంలో వెళ్తుంది. తప్పు చేసిన నాయకుడిని 100% తప్పే అని చెప్తాం. తెల్లారి మంచి చేస్తే ఆ నాయకుడు మంచి చేస్తామని చెప్తాం. 100%. థ్యాంక్ యూ కేటీఆర్ అన్న. ఎందుకంటే చాలా బాధేసింది. మీరు మాటలకు, మీ చేష్టలకు అంతన పొంతన లేదు అన్న కోణంలోనే 100% అదే కోణంలో చెప్పినాం. బట్ మీరు తెలుసుకొని ఆ కుటుంబం దగ్గరికి వచ్చి ఆ 3 పిల్లలకు భరోసా ఇస్తా అన్నారు. మరి ఏం భరోసా ఇస్తా అన్నారు అన్నది కూడా ఒక్కసారి కరంచంద్ కార్యకర్త, కరంచంద్ సతీమణి శైలజక్క మనకు అందుబాటులో ఉందా చూస్తా. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే చాలా ఆవేదనతో కూడుకుంటాయి ఇవన్నీ. సన్నీ నెంబరు చూద్దాం ఒక్కసారి. వాళ్ళ కార్యకర్త కుటుంబానికి ఎట్లా న్యాయం జరిగింది ఏంది అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ పిల్లల భవిష్యత్తు ఏంది అన్నది కరంచంద్ అన్న చనిపోయింది కదా, వాళ్ళ సతీమణికి ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అన్నా. అమ్మ నేను మేనం శ్యామ్నమ్మా, మీరు లైవ్లో ఉన్నారు నాతో పాటు ప్రజెంట్. అమ్మా కేటీఆర్ నిన్న మీ ఇంటికి వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుందమ్మా? ఏమి హామీ ఇచ్చిండు 3 పిల్లలకి? మీ ఆయన ఉన్నప్పుడు, కరంచంద్ అన్న ఉన్నప్పుడు ఏ విధంగా పార్టీ కోసం స్టార్టింగ్ నుంచి కష్టపడ్డాడు ఒకసారి చెప్పగలుగుతావమ్మా? మరి కేటీఆర్ మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందన్న. మరి మేము బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్నందుకు ఆయనకి వందనాలు. మరి మా ఆయన బీఆర్ఎస్ పార్టీలో మరి నా పెళ్ళైన చాలా ఏదైనా ఆయన పెట్టడము మరి ఎప్పుడు చూస్తుండే. నేనేమన్నా అంటే సిగ్నల్ కట్ అవుతుందమ్మా, సిగ్నల్ లేదా? ఒక్క నిమిషం. కరంచంద్ అమ్మా వినిపిస్తుందా మీకు వాయిస్? ఓకే, మీ వాయిస్ కట్ అవుతుందమ్మా. సరే, ఎనీవే మీరైతే సంతోషంలో ఉన్నారు కదమ్మా ఇప్పుడు? ఏమన్నా భరోసా ఇచ్చిండా? ఆర్థిక భరోసా ఏమైనా కల్పించిండా? ఇచ్చిండన్నా. పిల్లలకి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అన్నాడన్నా. మళ్ళీ నాకు ప్రైవేట్ గా జాబ్ పెట్టిస్తా అన్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ వచ్చినాక గవర్నమెంట్ గా కూడా ఇస్తాము అని చెప్పిరన్నా.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక లీడర్ అనేవాడు 100% కార్యకర్తలకు సపోర్ట్గా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కొంచెం ఏదో టెక్నికల్ ఇష్యూ, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. అక్కది కూడా వాయిస్ వినిపిస్తలేదు మనకు పర్ఫెక్ట్గా. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక కార్యకర్త కుటుంబానికి మాత్రం కేటీఆర్ భరోసా కల్పించడం ఇది ప్రజా వాయిస్ విజయం అనే కన్నా ప్రజల విజయం అని చెప్తాను నేను. ఎందుకంటే ఎన్కపల్లి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎన్కపల్లి గ్రామంతో పాటు చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇది ట్రోల్ అవ్వడం, ఎక్కువగా వైరల్ అవ్వడంతోనే కేటీఆర్ ఇక్కడ దాకా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ వైరల్ అయితేనే రావడం పక్కన పెడితే నా కార్యకర్త చనిపోయిందని తెలిసిన వెంటనే ఇమీడియట్గా రావాల్సిన ఆవశ్యకత ఉండే, బట్ అప్పుడు రాలేదు. నిన్న మాత్రం వచ్చిండు. ఆ 3 పిల్లలకు ఆర్థిక సాయంతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మీకు ప్రైవేటు ఉద్యోగం చూపిస్తా, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అని ఆ కేటీఆర్ భరోసా మాత్రం కల్పించిన నేపథ్యం మాత్రం ఉంది. మరొక్కసారి ప్రజావాయిస్ తరపున ఎస్పెషల్లీ మా కనకమామిడి సన్నికి నేను స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఈ వార్త అర్ధరాత్రి 11:30 గంటలకి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా కూడా ఆ వార్త రాసి నాకు పంపించండి. మా కనకమామిడి సన్ని ఆ రాత్రి వార్త రాసి పంపించింది కాబట్టి ఈరోజు ఈ న్యాయం జరిగింది. నేను చదవచ్చు, కానీ రాసిన వాల్యూస్ సన్నికి ఉంటుంది. అక్కడ ఎక్కడ రాయలేదు నీకు, ఏ ఆంధ్రజ్యోతిలో రాలేదు, ఏ ఈనాడులో రాలేదు, ఏ వెలుగులో రాలేదు, ఏ దిశలో రాలేదు. వాళ్ళు కమర్షియల్గా పోతున్నారు, మేము ప్రజాకోణంలో పోతున్నాం, అంతే తేడా, ఏం లేదు. అనేక ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా, కానీ ప్రజాకోణంలోనే పోతున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అన్న.